ఏపీలో అల్పపీడనం. అవును. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది. 13వ తారీఖున మనం చూసుకున్నట్లయితే 13వ తారీఖున అల్పపీడన ప్రభావంతో భారీ తుఫాన్ అయితే వచ్చే అవకాశాలైతే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండడం, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో, ఇలా కొనసాగుతోంది. అయితే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అల్పపీడనం ఏర్పడబోతూ ఉందన్నమాట. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా బంగాళాఖాతంలో 13వ తారీఖున అంటే బుధవారం నాడు అల్పపీడనం అయితే ఏర్పడుతుందని చెప్పేసి భారత వాతావరణ సమాచార విభాగం అయితే తెలియచేయడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి వర్షాలైతే స్టార్ట్ అవుతాయి. 13వ తారీఖున తుఫాన్ అయితే రాబోతూ ఉందన్నమాట. అయితే ఈ తుఫాన్ ధాటికి విద్యా సంస్థలకు కూడా సెలవులైతే ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తుఫాను మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ విద్యార్థులు అనేవాళ్ళు స్కూలుకైతే వెళ్లారు కాబట్టి, ఆ రోజు స్కూల్‌లో కూడా సెలవులే ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద 13వ తారీఖున తుఫాన్ అయితే రాబోతుంది ఏపీకి. సో, ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.